క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు క్రమంగా తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు ఆలకించి అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈ ప్రశ్న అడిగిన సందర్భాలు 2 ఉన్నాయి. మనం ధ్యానించి ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుందాం. పెంతెకోస్తు పండుగ దినమున క్రీస్తు శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి అందరినీ ఆయన ఆత్మతో నింపి ఉన్నాడు. ఆ ఆత్మ నింపుదల వల్ల కలిగిన ప్రత్యేకత ఏమిటంటే వారు అన్య భాషలలో మాట్లాడుతున్నారు. అన్య భాషలలో అక్కడ ఉన్నవారు యూదులందరూ కూడా రకరకాల దేశాల నుండి వచ్చిన వారు. ఆ పండుగ నిమిత్తం వారు రకరకాల దేశాల నుండి వచ్చిన వారు. వారి భాషలు వేరు, వారి మాతృభాష వేరు, వారి స్థానిక భాషలు వేరు. అయినప్పటికీ క్రీస్తు శిష్యులు ఆత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడుతున్నారు. అంటే వారు చెప్పిన సంగతులు పండుగ నిమిత్తం వచ్చిన వారు గ్రహించగలిగారు, అర్థం చేసుకున్నారు. ఆశ్చర్యపోయారు వారు, మా భాషలో వీరు మాట్లాడుతున్నారని. అదొక అద్భుతం జరిగింది అక్కడ. అప్పుడు అక్కడ పేతురు భక్తుడు ఆ సందర్భంలో ఒక గొప్ప సందేశాన్ని దయచేశాడు. గొప్ప ప్రసంగం చేశాడు ఆయన. ఆ ప్రసంగం చేసిన తర్వాత వారు ఏమంటున్నారంటే, ఆ పేతురు గారి యొక్క సువార్త సందేశాన్ని విని వారి మనసునందు నొచ్చుకొని ఆ ప్రసంగం వారిని ఖండిస్తుంది. నొచ్చుకొని మేమేమి చేయవలెను అని అడుగుతున్నారు పేతురు గారిని. మేమేమి చేయవలెను? రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అన్నప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధాత్మను వరం పొందుతారు. మారు మనసు పొందాల. ఇంకొక సందర్భంలో కూడా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అనే ప్రశ్న వచ్చింది. అది ఎక్కడంటే ఫిలిప్పీ పట్టణంలో పౌలు భక్తుడు, శీలయు వారు ఎంతో సేవ చేశారు. అయితే అక్కడ యూదులు వారిని ద్వేషించి వారి మీద నిందలు వేశారు, ఆరోపణలు చేశారు. దానివల్ల వారిద్దరిని కూడా చెరసాలలో వేశారు. చెరసాలలో బంధించేశారు, గొలుసుతో కట్టేశారు. అయితే ఈ ఇద్దరు సేవకులు, పౌలు భక్తుడు, శీలయు, వారు
పాటలు పాడుచు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆ చెరసాలలో అదిరింది. భూకంపం లాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ కంపించింది చెరసాల. అక్కడ ఉన్న ఖైదీలు అందరి యొక్క గొలుసులు ఊడిపోయాయి. గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. అప్పుడు చెరసాల అధికారి అతడు భయపడ్డాడు. తలుపులు తెరవబడ్డాయి, గొలుసులు ఊడిపోయాయి. ఈ ఖైదీలందరూ కూడా వెళ్ళిపోతారేమో అనుకుని ఇంకా అతడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ జైలు అధికారి. అప్పుడు పౌలు భక్తుడు శీల, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని అన్నప్పుడు జైలు అధికారి అంటున్నాడు, నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి అని ప్రశ్నించినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31-32. అపోస్తుల కార్యం 16:31-32. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. విశ్వాసం, ప్రభునందు విశ్వాసం ఉంచాల అని పౌలు భక్తుడు ఆ జైలు అధికారికి బోధించాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అన్నప్పుడు పేతురు ఇచ్చిన సమాధానంలో అపోస్తుల కార్యం 2:38 ఉంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. మారు మనసు అంటే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం యథార్థంగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, యథార్థమైన పశ్చాత్తాపం కావాలి. యథార్థమైన పశ్చాత్తాపం అంటే పాపము చేసి దేవుని నొప్పించామని దుఃఖించడం. యథార్థమైన పశ్చాత్తాపంలో ఉండే అంశాలు ఏమిటంటే, నేను పాపము చేసి దేవుని నొప్పించామని దుఃఖించడం. ఉదాహరణకు దావీదు చేసిన ఆ పాపక్రియను బట్టి అతడు ఏ విధంగా అయితే దేవునికి బ్రతిమాలుకుంటున్నాడు క్షమించమని. 51వ కీర్తన 1-4 వచనాల్లో అతని పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నాడు. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 51:4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడిగా ఆగపడదువు అని దావీదు రాసిన కీర్తనలో తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాడు. యథార్థమైన పశ్చాత్తాపం అంటే పాపము చేసి దేవుని నొప్పించమని దుఃఖించడం. రెండోది, పాపాను గూర్చి నిజాయితీగా ఉండడం. కీర్తనకారుడు 32వ కీర్తన 5వ వచనంలో పాపాను గూర్చి నిజాయితీగా ఉండడం. 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకోవాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి. జ్ఞాపకంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండడం. తర్వాత పాపాన్ని అసహించుకోవాలి. యథార్థమైన పశ్చాత్తాపంలో పాపాన్ని అసహించుకోవాలి. యెహెజ్కేలు 20వ అధ్యాయం 43వ వచనం. అతడు చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుందరు. పాపాన్ని అసహించుకోవడం,
తర్వాత యథార్థమైన పశ్చాత్తాపంలో మొదటిది పాపం చేసి దేవుణ్ణి ఒప్పించామని దుఃఖించడం, రెండోది పాపాన్ని గూర్చి నిజాయితీగా ఉండడం, మూడవది అసహించుకోవడం, నాలుగవది పాపానికి విముఖులు కావడం. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపానికి విముఖులు కావడం, విసర్జించాల, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ప్రియమైన స్నేహితులారా, యథార్థమైన పశ్చాత్తాపం అంటే ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సామెతలు 1:23లో నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదెను. నా గద్దింపు విని తిరుగుడి. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విసర్జిస్తారో వారికి ఉన్న వాగ్దానాలు కూడా మనం చూద్దాం. ప్రభుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగలలో ఒకడు పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువు నిర్దోషిని గుర్తించాడు, ఒక మనవి చేసుకున్నాడు. ప్రభువు తన రాజ్యంతో వచ్చినప్పుడు తన జ్ఞాపకం చేసుకోనమని. దానివల్ల వచ్చిన మేలు ఏం కలిగింది అతనికి? ప్రభువే ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. వెంటనే వచ్చేసింది జవాబు ఆశీర్వాదం. 2వ దినవృత్తాంతాలు 7:14లో చక్కని వాగ్దానం ఉంది. ప్రియమైన స్నేహితులారా, పశ్చాత్తాపపడే వారికి కలిగే మేళ్ళు. మొదటిది, ప్రార్థనలకు జవాబులు వచ్చేస్తాయి. రెండవ దినవృత్తాంతాలు 7:14లో యెహోవా దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచను. ఎన్ని మేళ్ళు, ఎన్ని వాగ్దానాలు దేవుడిస్తున్నాడు. పశ్చాత్తాపం వలన కలిగే మేళ్ళు, ఆశీర్వాదాలు, దీవెనలు. అదేవిధంగా పశ్చాత్తాపం వలన పాప క్షమాపణ కలుగుతుంది. యెషయా 55:7 పశ్చాత్తాపం వల్ల పాప క్షమాపణ కలుగుతుంది. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అబండెంట్ పార్డన్ ఫర్ సిన్. మొదటిది ప్రార్థనలకు జవాబులు, రెండోది పాప క్షమాపణ. యెహెజ్కేలు 18:21 ఇంకొక దీవెన ఉంది. 18:21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినలా అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. లైఫ్ హి లివ్స్. అంచేత ప్రియమైన స్నేహితులారా, మారు మనసు వల్ల పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాం, పాప క్షమాపణ కలుగుతుంది, ప్రార్థనకు జవాబు లభిస్తాయి. అంతేకాకుండా ప్రభు చెప్పిన ధన్యతల్లో మత్తయి 5:4లో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు అంటే వారి పాపం పట్ల, వారు చేసిన పొరపాట్ల పట్ల, వారు జరిగించిన దుష్కార్యాల వలన దుఃఖపడడం అంటే మారు మనసు పొందడం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇది కంఫర్ట్. అంచేత ప్రియమైన స్నేహితులారా, కొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం. యోబు 42వ అధ్యాయంలో యోబు ఏ విధంగా అయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు యోబు 42వ అధ్యాయం 1-4 చదువుతున్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడినై నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతుంది.
నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. కావున 6వ వచనం, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము పశ్చాత్తాపడాలి. అనుదినము పశ్చాత్తాపడాలి. ఎంచేదంటే ఏదో ఒక చెడు తలంపు, చెడు ఆలోచన, వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం అది చేస్తూ ఉంటాం మనం. అయితే వాటి అన్నిటి గురించి పశ్చాత్తాపడాలి. పాపం పట్ల విముఖత ప్రదర్శించాలి. లోకాచరణని తగ్గించాలి. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. దేవుని వైపు మళ్ళాలి. సాతాను నుండి వేరైపోవాలి. స్వార్థాన్ని విడిచిపెట్టడం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? 2 కొరింథీ 5:15లో పౌలు భక్తుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకుంటున్నాము. స్వార్థము త్యజించాలి. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు బ్రతకాలి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, తప్పిపోయిన కుమారుడు ఆ కథనంలో అక్కడ ఏముందంటే లోక 15:21లో నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయి, తండ్రి, నేను పరలోకమునకును మీకును పాపం చేసి వ్యతిరేకంగా పాపం చేస్తాను, నన్ను క్షమించు. నన్ను మీ ఇంట్లో కూలివానిగా ఉండుటకు నేను ఇష్టపడుతున్నానని ఒప్పుకున్నాడు. తన పొరపాటును ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని ప్రాధాయపడ్డాడు. అదేవిధంగా ప్రియమైన స్నేహితులారా, పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చారు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే అతను పశ్చాత్తాపం ఉంది. పాపిని నన్ను కరుణించమని చెప్పాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, అతడు నీతిమంతుడిగా తీర్చబడి అతను తన ఇంటికి వెళ్ళాడు. పరిసయ్యుడు ఎక్కువగా తను చేస్తున్న పరిచయాల గురించే అతడు దేవుని యందు ప్రకటిస్తూ తను తానే మెచ్చుకుంటున్నాడు, అతిశయించాడు. అయితే సుంకరి నేను పాపిని గ్రహించి ఒప్పుకున్నాడు. సుంకరి ప్రార్థన ఆలకించబడింది. ఆలకించబడిన తర్వాత అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. లోక 18:13లో ఉంది. లోక 18:13. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? పెంతెకోస్తు పండగ దినంలో పేతురిచ్చిన శక్తివంతమైన సందేశానికి స్పందిస్తూ ఆ పండుగలో పాల్గొనుటకు ఇతర దేశాల నుంచి వచ్చిన యూదులు వారి పరిశుద్ధాత్మ నిండుకొని అన్య భాషలో మాట్లాడుతుండు. ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు పేతురుని అడుగుతున్నారు, అయ్యలారా మేమేం చేయాలి అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మీకు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. అదేవిధంగా ఫిలిప్పీ పట్టణంలో జైలు అధికారి కూడా అతడు ఆశ్చర్యపోయాడు. వీరు ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే జైలు కంపించి వాళ్ళ గొలుసులు ఊడిపోయాయి, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. అప్పుడు అతడు ఎంతో భయభక్తులతో నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి అన్నప్పుడు పౌలు భక్తుడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పారు. చూడండి, ఆ జైలు అధికారి అతడే పౌలుకు శీలకు గొలుసుతో కట్టడానికి ఆజ్ఞించాడు. అయితే ఎప్పుడైతే మారు మనసు పొందాడో అతనిలో మార్పు వచ్చేసి వారి యొక్క గాయాలు కట్టడం మొదలుపెట్టాడు. నూనె రాసి గాయాలు కట్టడం మొదలుపెట్టాడు. ఆదరించాడు, ప్రేమతో చూచాడు, వారికి భోజనం పెట్టాడు. తర్వాత వారు బాప్తిసం కూడా తీసుకున్నారు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడు కూడా పశ్చాత్తాపం కలిగిన మనస్సుతో అనుదినము జీవిస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. యేసే క్రీస్తు ఆ నామం తప్ప మరే నామములో రక్షణ లేదని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. దేవా మీకు స్తోత్రములు. ఈరోజు తండ్రి ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి.
ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి. టీవీ ప్రోగ్రాం కొనసాగుటకు మీ కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రం తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుతా దీప్తిధారా, దీప్తిధారా దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, ప్రయాసమే రాత్రంతయు బ్రతుకంతయు. దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అలజడిలో నానవా, అలలచే అల్లాడగా, అలజడిలో నానవా, అలలచే అల్లాడగా, అలుము కొన్నలో కాశల్ అశాంతిని మిగల్చగా. దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా.
మహిమల